తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం దీక్ష దివస్ ప్రారంభం కానీ విజయ దివస్ కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి మొదటి రోజు చేసినటువంటి స్టేట్మెంట్ రక్తపు చుక్క అవసరం లేకుండా వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఏ హామీని ఇవ్వడం జరిగిందో అంటే భారత ప్రజాస్వామ్యం మీద గాంధీజీ గారు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించేటప్పుడు తెలంగాణ అసాధ్యమైనటువంటి రోజులవి జై తెలంగాణ అనడానికి వీల్లేని రోజులు. నా సహచరుడైనటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు మేము శాసనసభ్యులుగా ఉంటే తెలంగాణ అనేటువంటి అంశాన్ని లేవనెత్తితే ఆనాడు ఉన్నటువంటి సీమాంధ్ర అహంకార పూరిత ప్రభుత్వం తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడానికి వీల్లేదు అని నిషేధం కొనసాగినటువంటి రోజులలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు రెండు బలమైన పార్టీలు ఉన్నాయి, ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. ఇవాళలాగా సోషల్ మీడియా లాంటి మీడియాలు లేవు. మీడియా అంతా ఒకటి రెండు ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నటువంటి రోజుల్లో మేమందరం కేసీఆర్ గారితో ఉద్యమ సహచరులం. రక్తం బొట్టు కారకుండా తెలంగాణ ఏ రకంగా వస్తుంది అనేటువంటి అనేక సంశయాలు ఉన్నటువంటి మాకు ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో రక్తం బొట్టు చిందకుండా కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ తెచ్చిండో మనమందరం కూడా సాక్షులం. ప్రజాస్వామ్యంలో అనేక విధానాలు ఉంటాయి. ప్రజలు వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చడానికి వాళ్ళ ఆకాంక్షను ప్రస్ఫుటం చేయడానికి చెప్పుకోవడానికి ఉన్నటువంటి అన్ని మార్గాలు ప్రజల్ని కదిలించిండు, భావవ్యాప్తి చేసిండు. దేశంలో ఏ రాజకీయ పార్టీ జరపనన్ని సభలు, ఏ రాజకీయ పార్టీ చేసినటువంటి సభకైనా రాని 15 లక్షల జనాలతో కూడినటువంటి సభల్ని స్వాతంత్రానంతరం భారతదేశంలో భారీ బహిరంగ సభలు జరిపినటువంటి పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు కాదు, ప్రాంతీయ పార్టీలు కాదు. ఆ రోజు ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చరిత్రాత్మకమైనటువంటి సభలు జరిపింది అని అంటే ప్రజాస్వామ్యం మీద పాలక వ్యవస్థ ప్రజల అభిమతాన్ని గౌరవించాలి, ప్రజల డిమాండ్ను గుర్తించి సమస్యలకు పరిష్కారం చూపించాలి. భావవ్యాప్తి చేయడం, ప్రజల్ని బహిరంగ సభల రూపేణ సమీకరించడం, ఎన్నికల్లో గెలవడం, అవసరమైతే పదవులకు త్యాగం చేయడం, ఏకకాలంలో 3 రకాలైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినటువంటి పార్టీ నాయకుడు మన కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఒకవైపు భావవ్యాప్తి, రెండో వైపు ప్రజా సభలు, మూడవ వైపు ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు. ఏకకాలంలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి చివరికి తెలంగాణకు ద్రోహం జరుగుతున్నటువంటి పరిస్థితి నుండి తెలంగాణ అంటున్నటువంటి క్రమంలో అణచివేత తప్ప సమస్య పట్ల చిత్తశుద్ధి లేని పాలక పార్టీల దుర్మార్గాన్ని ఎండగట్టడానికి, చివరికి తెలంగాణ సాధించడానికి తన ప్రాణత్యాగానికి
ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇన్ని ప్రక్రియల ద్వారా ప్రయత్నం చేసి ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితులలో విరమించుకున్నటువంటి వాళ్ళని చూసినాం. తరాలు మారి వేరే తరం వాళ్ళు అందిపుచ్చుకొని ఉద్యమాన్ని సాఫల్య దిశకు తీసుకుపోయినటువంటి వాళ్ళం ఉన్నాం. కానీ తాను ప్రారంభించి తానే అన్ని ప్రక్రియలను పరిపూర్తి చేసి తానే చివరికి ప్రాణత్యాగానికి నిర్ణయించుకొని రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఎక్కడ లేదు. అది మన నాయకుడైనటువంటి కేసీఆర్కే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఆ రకంగా అంటే ఈ ఉద్యమ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహాలు ఒకటి కాదు, రెండు కాదు. వద్దన్నటువంటి ప్రతిఘటించినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కలిపింది కాంగ్రెస్. కలిపితే నీళ్లు నిధులు నియామకాల్లో మోసం జరుగుతుంది. అమాయకపు తెలంగాణకు ఆకతాయి ఆంధ్రుడికి మధ్య జరిగేటువంటి ఈ వివాహ బంధ ఫలితాలు దుష్ఫలితాలుగానే ఉంటాయని ఎవరైతే ఊహించిల్లో జయశంకర్ లాంటి మహానుభావులు ఏదైతే ముందు గ్రహించి చెప్పగలిగిందో తెలంగాణ ఆంధ్ర కలిపితే నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం అణిచివేత అవమానం జరుగుతుందనేటువంటి మాట 56లో కలిపితే 69 నాటికే నిజమైనటువంటి చరిత్ర. అంటే వద్దంటే కలపడం, కలిపిన తర్వాత మోసం చేయడం, 6 సూత్రాలు కానీ పెద్ద మనుషుల ఒప్పందం కానీ ఇతరత్ర ఏ ఒప్పందమైనా అన్నిటికీ తూట్లు పొడవడమే. చివరికి తెలంగాణ ప్రజా ఆకాంక్షను ఏ విధంగా రద్దు చేసిల్లో కూడా మనం చూసినాం. ఎన్నికల తీర్పును రద్దు చేస్తారు, ప్రజలు పోరాటం చేస్తే కాల్చి చంపుతారు. ఒకవైపు ఇటువంటి దుష్కృత్యాలు దుర్మార్గం కొనసాగిస్తూనే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను గౌరవించడానికి భిన్నంగా తెలంగాణ పైన ఇంకా అణచివేతనే విధానంగా ఎంచుకున్నటువంటి పార్టీల చెర నుండి తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారి పిలుపుకు స్పందించి యావత్ తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి యువమిత్రులు పెద్దలు అనేక మంది కూడా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వరంగల్లో ఉన్న ప్రతి మట్టి కణం కూడా అది వీరత్వంతోనూ త్యాగంతోనూ మెరిసిపోతుంటది. ఇక్కడ ప్రతి మట్టి కణము అగ్ని కణమే, ప్రతి మట్టి కణం అగ్ని కణమే. నేను అందుకే ఇక్కడ అన్నాను, ఒకసారి ఇక్కడ 25 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభని నిర్వహించినప్పుడు నేను పాట పాడుతూ ఒక మాట అన్నాను. మానుకోట మట్టికి దండాలు బెడదమా, మానుకోట మట్టికి దండాలు బెడదమా, ఆడ మహిమగల్ల రాళ్ళు కొన్ని ఏరుకుందమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా. ఆ మానుకోట మట్టికి దండం. అక్కడ రైల్వే స్టేషన్లో రాళ్ళు ఉంటాయి, అవి మామూలు రాళ్ళు కాదు, అవి మహిమగల్ల రాళ్ళు. ఏం మహిమ ఉంది వాటికి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు పరిపాలన, ఆయన వారసుడిగా వచ్చిన జగన్ తెలంగాణ మీద వాళ్ళ పెత్తనాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవడం కోసం వస్తుంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పర్వర్టెడ్ లీడర్షిప్, ఒక లుంపెన్ లీడర్షిప్, ఒక గుండాగర్ది, ఒక బెదిరింపులు చేసేటువంటి ఒక నాయకత్వం ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బిలాఖతి, ఈ ఇద్దరి కాంబినేషన్, ఆ ఫ్యాక్షనిజం, ఇక్కడి గుండాయిజం, ఈ రెండు కంబైన్డ్ కాంబినేషన్ అన్నమాట, డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మానుకోటలో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం మానుకోట రైల్వే స్టేషన్లో దిగుతుందంటే తెలంగాణ లంబడి బిడ్డ రాయి అందుకున్నాడు. రాయి అందుకొని కొడితే ఏమైందంటే ఆ డెడ్లీ కాంబినేషన్ కకావికలైపోయింది. ఆ కాంబినేషన్ను బద్దలు కొట్టింది ఆ రాయి. అందుకని ఆ రాయికి మహిమ ఉన్నది, అది మహిమ గల రాయి అని ఆ రోజు నేను పాట పాడి చెప్పిన. అది
నేను అందుకే చెప్పేది, ఇక్కడ ప్రతి రాయికి చరిత్ర ఉన్నది, ప్రతి మట్టి కణం కూడా ఇక్కడ అగ్నికణమై ప్రకాశించింది ఈ ఓరుగల్లు భూమి మీద. అటువంటి ఓరుగల్లు భూమి మీద ఒకసారి తెలంగాణ పోరాట చరిత్రను మళ్ళీ పునఃస్మరణ చేసుకోవడం అనేది ఇవాళ నాకు చాలా దక్కిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను.